అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో నేను ఇవాళ ఈజీగా చామదుంపలు ఫ్రై చాలాసార్లు చూపించాను. బట్ ఆల్సో కొంచెం వెరైటీగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసేసి, జీలకర్ర వేసేసి అవి బాగా వేగిపోయాక మనం ఇలా సన్నగా అంటే ఒక్కొక్క చామదుంపని సగానికి ముక్కలు చేసుకుని ఇలా చేసుకోవాలి. అందులో కొంచెం ఒక 2 ఆలుగడ్డలు కూడా కలిపాను, ఎందుకంటే చామదుంపలు ఒకటే సరిపోవని చెప్పి నేను ఆలు కూడా కలపాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఉట్టి చామదుంపలతో చేసుకోవచ్చు. ఒకవేళ చామదుంపలు కనుక తక్కువ ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఆలును కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకోకండి. సపరేట్గా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి కొంచెం ఉప్పు వేసేసి బాయిల్ చేసి పెట్టుకోండి. లేకపోతే మొత్తం అవన్నీ లేహం అయిపోతాయి. లేహం అంటే బాగా మెత్తగా అయిపోయి సాఫ్ట్గా అయిపోయి జిగురు వచ్చేస్తాయి. ఇంకా అసలు ముక్కల్లా ఉండవు. అదే సపరేట్గా మీరు గిన్నెలో నీళ్లు పోసి అదే ఉడకబెట్టుకున్నారనుకోండి, చక్కగా ఇలా ముక్కలుగా మీరు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను, నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్నాక జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను. ఆ తర్వాత కొంచెం నూనె వేస్తున్నానండి. ఫ్రైస్కి తప్పదండి, కొంచెం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. మనకి టేస్ట్ కావాలన్నప్పుడు, మంచి ఫ్రైస్ కావాలన్నప్పుడు కొంచెం నూనె అయితే కావాల్సి వస్తుంది. సిమ్లో పెట్టుకోకండి. ఇప్పుడు మాత్రం కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. ఒక 2-3 విడతలు పడుతుందండి. ఒక 5 to 8 minutes ఇలా మీడియంలోనే పెట్టుకోండి. పక్కనే అక్కడే ఉండండి. దూరం వెళ్ళిపోయారనుకోండి మళ్ళీ మాడిపోతాయి. మీడియంలో పెట్టుకుని అలా వదిలేసేయండి. ఒక 2-3 విడతల తర్వాత బాగా వేగిపోయాక ఉప్పు కారం జల్లేసుకోవడమే. మీకు మళ్ళీ చూపిస్తాను వేగాక. చూసారు కదా, ఇలా వేగుతూ ఉంటాయన్నమాట. ఈ వేగేటప్పుడే మనం ఏం చేయాలంటే దీనికి ఈ ముక్కలకి తగినంత మనం తీసుకున్న ముక్కలు బట్టి ఉప్పు వేసుకోవాలి. వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. అప్పుడే కారం వేయకూడదు. కారం కొంచెం బాగా వేగాక అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అప్పుడు కారం వేయాలి. ఇప్పుడు మాత్రం మీరు చూసారా, మ్యాక్సిమం అన్నీ వేగిపోతున్నాయి. ఇవి కొంచెం బాగా వేగాలి. ఇంకా టైం పడుతుందండి. బాగా వేగిపోయాక అప్పుడు ఉప్పు కారం వేయాలి. కావాలంటే మీరు పల్లి, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు చేసిన ఆ పౌడర్ కూడా వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట. నేను అది కూడా వేస్తాను. అదే చెప్తున్నాను, రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానని చెప్తున్నాను. ఎప్పుడు చేసుకునే ఫ్రైలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఇష్టపడి తింటారు, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇలా బాగా వేగిపోయింది కదండి. ఈ టైంలోనే మనం కారం వేసేసుకోవాలి. తగినంత కారం మంచిగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం దీనికి అంతా కారం తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. అంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా అవి. కొంచెం కారం వేసి స్పైసీగా చేస్తేనే ఇది బాగుంటుంది. ఈ చామదుంపల ఫ్రై అనేది మీకు కనిపిస్తుంది కదా, నేను ఒక చేత్తో నేను తీస్తున్నాను. సో ప్యాన్ కదిలిపోతుంది, అందుకని వీడియో కూడా కదిలిపోతుంది. ఇలా చక్కగా నైస్గా కలపాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కలిపేసామనుకోండి అవి ముక్కలు విరిగిపోయినట్టు అయిపోతే చక్కగా ఇలా, అందుకే స్పూన్ పెట్టుకోవాలి. స్పూన్ పెట్టుకుని ఇలా చక్కగా కలిపేయాలి. కలిపేశాక అప్పుడు లాస్ట్లో నేను చెప్పాను కదా, పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసిన పౌడర్. ఇది వేస్తే ఏమవుతుందంటే కమ్మగా ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు, అంత కమ్మగా ఉంటుంది. ప్లస్ మనకి కావాల్సిన ప్రోటీన్ పల్లీలతో, నువ్వులతో కాల్షియం ఇవన్నీ వచ్చేస్తాయి. ధనియాలు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో తినడానికి చాలా బాగుంటుందన్నమాట. అయిపోయిందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండే చామగడ్డ ఫ్రై లేదా చామదుంపల వేపుడు చాలా బాగుంటుంది. ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు వేసి చేసుకోండి, కరివేపాకు వేసుకోండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే సూపర్ టేస్టీగా ఉండే చామదుంపల ఫ్రై అండి. రొటీన్గా కాకుండా వెరైటీగా చేశాను, అందుకే మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకొక స్పూన్ పల్లి పొడి వేసుకున్నా నో ప్రాబ్లం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, కమ్మగా ఉంటుంది అంతే. ఆరోగ్యానికి ఆరోగ్యం, కమ్మదనానికి కమ్మదనం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దే. బాయ్ అండి.